గత క్లాస్లో మనం ఈ యొక్క బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి అలాగే కన్జర్వేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ చేశాము. ఇవి మెయిన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ భారతదేశం తరపు నుంచి ఇవి మనం మెయిన్గా చూసుకోవాలి. ఆ తర్వాత సమ్మిట్స్ అలాగే సదస్సులు అలాగే ప్రోటోకాల్స్ ఏవైనా ఉన్నాయో లేవనేవి చూసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఒక 10 దాకా మనకు ఉన్నాయి. ఈ యొక్క సదస్సులు గుర్తించుకుంటే సరిపోతుంది అనమాట. అందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ది ఏంటి, రామ్సార్. మనకి రామ్సార్ ఈ యొక్క రామ్సార్ కన్వెన్షన్ మనకి ఇప్పుడు జరిగింది 1971 అని చెప్పుకున్నాము. అలాగే రామ్సార్ అనేటటువంటిది ఏంటి, ఇరాన్లో ఒక పట్టణం అనమాట. ఓకేనా. అయితే దీని లక్ష్యం ఏంటి, మనకి వెట్లాండ్స్ని సంరక్షించాలి. అది మన టార్గెట్ అనమాట. అది మెయిన్. మరి భారతదేశం ఎప్పుడు చేరిందంటే 1982లో మనం చేరాం. అవుట్లైన్స్ ఇవన్నీ, ఇన్నర్ లైన్స్ 5th యూనిట్లో మనం డిస్కషన్ చేస్తాం. 4th యూనిట్ మధ్యలో ఉంది. అవి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైనా పద్ధతులు ఉన్నాయా అవన్నీ అయిన తర్వాత 4th యూనిట్ అయిన తర్వాత 5th యూనిట్లో ఒక 10 to 15 ఉన్నాయి. ఈ యొక్క కాప్ సదస్సులు అలాగే సమ్మిట్స్ అక్కడ పూర్తిగా డిస్కషన్ చేస్తాం. ఫస్ట్ కన్వెన్షన్ గుర్తుంచుకోండి, రామ్సార్ కన్వెన్షన్. అలాగే స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఇది ఇప్పుడు చేసాము, అమల్లోకి వచ్చింది 1972లో మనం ఈ యొక్క స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. అలాగే ఎక్కడ, స్టాక్హోమ్ అంటే స్వీడన్ రాజధాని కదా, స్వీడన్లో. దీని యొక్క థీమ్ ఏంటి, ఓన్లీ వన్ ఎర్త్, ఒక ఎర్త్ మాత్రమే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, అంతా ఒకటే. అలాగే ఎవరు దీనికి మెయిన్, ఎప్పటి నుంచి ఈ యొక్క సదస్సు స్టార్ట్ అయింది, అలాగే దీనివల్ల ఎవరెవరు కొత్త సంస్థలు వచ్చాయి అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇదే మొట్టమొదటి పర్యావరణ సదస్సుగా మనం చెప్పొచ్చు అనమాట. అందుకే ఓన్లీ వన్ ఎర్త్ అని థీమ్ పెట్టారు, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. ఈ సంస్థలోనే భాగంగా మనకి ఈ యొక్క స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లోనే మనకేం చేశారంటే యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి స్థాపనకు దారి తీసింది అని మనం చెప్పుకున్నాం. జూన్ 5న ఇవి స్టార్ట్ అయ్యాయి ఈ సదస్సులు. ఆ జూన్ 5 మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అన్నమాట. గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇది స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. తర్వాత మనకి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఇది కూడా అప్పుడే వచ్చింది, 1972లోనే వచ్చింది. ఎవరి ఆధ్వర్యంలో, యునెస్కో, ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని ఆధ్వర్యంలో అయితే మనకి మొదలైందనమాట. ఇది మనకి స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే తర్వాత మనకేంటి, సైట్స్. మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం. ఎప్పుడు వచ్చిందని, 1973లో వచ్చిందని, ఆమోదమని పొందిందని చెప్పుకున్నాం. ఏంటి సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫనా. అయితే ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది, జెనీవాలో ఉంది. జెనీవా ఇంపార్టెంట్. దీని లక్ష్యం ఏంటన్నా, దీని మనకి సైట్స్ అంతరించిపోతున్నటువంటి జంతువులు అలాగే మొక్కలు, ఈ రెండింటిని అంతర్జాతీయ వ్యాపారం నుంచి నియంత్రించాలి. అదే మన యొక్క టార్గెట్, సైట్స్ యొక్క టార్గెట్ అనమాట. 73 అని గుర్తుంచుకోండి, లక్ష్యం గుర్తుంచుకోండి. దీని యొక్క చట్టాలు చూసుకుంటే అపెండిక్స్ 1లో మనకేముంది, పూర్తిగా నిషేధం అనమాట. ఏమీ చేయడానికి అవకాశం లేదు. అంటే ఎటువంటి జీవరాశుల్ని, జంతువులని మనం ఎక్స్పోర్ట్స్
ఇంపోర్ట్స్ చేయడానికి లేదు. అటువంటి జీవరాశుల కేటగిరీ ఏలో అపెండిక్స్ 1లో ఉందన్నమాట. మరి అపెండిక్స్ 2లో ఏముందంటే నియంత్రిత వ్యాపారం చెయ్యొచ్చు, కానీ కొంచెం ఇవున్నాయన్నమాట, కండిషన్స్ ఉన్నాయి. 3 A3 అనేటటువంటిది అపెండిక్స్ 3లో మనకి దేశ అభ్యర్థనపై రక్షణ. ఒక దేశం చెప్తుందనమాట, అక్కడ రక్షించండి అని. అటువంటి అభ్యర్థన తీసుకొని చేస్తాం. ఇదంతా సైట్స్లో భాగమే 1973లో చేశామని గుర్తుంచుకోండి. అలాగే CMS 1979 ఇంపార్టెంట్. CMS 1979లో చేసాం ఈ కన్వెన్షన్, ఇంపార్టెంటే. ఏంటి CMS అంటే కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్. దీనికే మరొక పేరు ఏంటంటే బాన్ కన్వెన్షన్ అంటాం. బాన్ కన్వెన్షన్ అని అంటామన్నమాట. ఎప్పుడు వచ్చింది? 1979లో వచ్చిందని గుర్తుంచుకోవాలి. బాన్ అంటే జర్మనీ. ఎక్కడ ఉంది అది? జర్మనీ. ఓకేనండి. ఏంటి పేరులోనే ఉంది? పేరులో ఉంది? కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్. వలస ఏవైతే అవుతాయో పక్షులు, జీవులు, వాటిని మనం సంరక్షించాలన్నమాట. వలస జీవుల సంరక్షణ చెయ్యాలి. అది మనకి ఇంపార్టెంట్. ఇందులో కూడా ఉంటాయి అపెండిక్స్ 1, 2 అని. అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవులు 1లో, అపెండిక్స్ 1లో ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ సహకారంతో చెయ్యొచ్చు, అవి 2లో ఉన్నాయి. అది మనకి ఇంపార్టెంట్. CMS గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్, వలస జీవుల సంరక్షణ. ఎప్పుడు? 1979. బాన్ కన్వెన్షన్ దానికి మరొక పేరు. అలాగే వియన్నా కన్వెన్షన్ ఇది ఎప్పుడు? 1985 గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. దేనికి ఇది? O3 ఓజోన్ పొర రక్షణ గురించి ఈ యొక్క కన్వెన్షన్లో తీర్మానాలు అయితే చేశారనమాట, వియన్నా కన్వెన్షన్లో. తర్వాత మనకి మాంట్రియల్ నేను చెప్పుకున్నాం. మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది నాన్న? 1987లో మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ వచ్చింది. ఇది కూడా ఏదైతే మనకు లక్ష్యం, ఫ్లోరో కార్బన్స్, ఇవి ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి కదా, ఈ కార్బన్స్, ఫ్లోరో కార్బన్స్, వీటిని నాశనం చేస్తున్నాయి. కాబట్టి ఈ వాయువుల్ని మనం నియంత్రించాలని ఈ యొక్క ప్రోటోకాల్లో డిస్కషన్ జరిగిందనమాట. అలాగే మనం ఈ యొక్క ఫ్లోరో కార్బన్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి మనం హైడ్రోఫ్లోరో కార్బన్స్కి మారాలి అని ఈ యొక్క కన్వెన్షన్లో చెప్పాం. అంటే ఎందుకు మారాలంటే ఫ్లోరో కార్బన్స్తో పోల్చుకుంటే మనకి ఈ యొక్క హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేటటువంటివి కొంచెం పర్వాలేదు, తక్కువ గ్యాసెస్ లేదా హానికరం అనమాట. అందుకు మనం హైడ్రోఫ్లోరో కార్బన్స్కి వెళ్ళాలి, వాటి వినియోగం కూడా తగ్గించాలి. అది మాంట్రియల్ ప్రోటోకాల్ అని మనం చెప్పుకోవాలన్నమాట. మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది నాన్న? 1987 గుర్తుంచుకోండి. తర్వాత బాసిల్ కన్వెన్షన్. తర్వాత మనకి ఈ యొక్క బాసిల్ కన్వెన్షన్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది? 1989. ఇదేంటి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 92లోకి అమల్లోకి వచ్చింది. 92లో అమల్లోకి వచ్చింది. ప్రమాదకర వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి అంతర్జాతీయంగా మనం రవాణాని నియంత్రించాలన్నమాట. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఏవైతే ఎగుమతులు చేస్తామో, ఏవైతే దిగుమతులు చేస్తామో వాటిని మనం నియంత్రించాలన్నమాట. స్టాప్ చేశారు ఈ యొక్క కన్వెన్షన్లో. మనకి బాసిల్ కన్వెన్షన్లో ఏవైతే ప్రమాదకర వ్యర్థాలు ఉంటాయి కదా, మెడికల్ వేస్ట్, అలాగే విషపూరితమైనటువంటి నిల్వలు,
ఇవి డంప్ చేసుకుంటారనమాట ఇంకో దేశం వాళ్ళు. అటువంటివి నిషేధం చేసిందనమాట ఈ యొక్క బాసిల్ కన్వెన్షన్ 1989. తర్వాత మనకి రియో సమ్మిట్. ఈ యొక్క రియో సమ్మిట్లే ఈ ఈ సమ్మిట్ల గురించి అన్నీ కూడా మనం ఇన్ డెప్త్లో 5th యూనిట్లో చెప్పుకుంటాము. ఇవి జస్ట్ ఫార్మాలిటీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ ఇచ్చేసి 5th యూనిట్లో ఒక్కొక్కటి మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ మనం ఏం తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు, వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఫిగర్ అవుట్ చేశారు, అభివృద్ధి చెందిన దేశాలకు ఎంత కేటాయించారు, అభివృద్ధి చెందనకేంటి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇవన్నీ అక్కడ వస్తాయి అన్నమాట మనకి. రియో ఎర్త్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది నాన్న? 1992. ఇక్కడ మనకి చాలా వస్తాయి అన్నమాట. ఇందులోనే మనకి ఎన్నో దీని కింద కొన్ని ఒక 4 టైప్స్ అయితే వచ్చాయన్నమాట అమలులోనికి. సిబిడి వచ్చింది, ఓకేనా. అలాగే UNFCCC ఇది ఒకటి వచ్చింది. అలాగే ఎజెండా 21 వచ్చింది, ఎజెండా 21. అలాగే ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ వచ్చాయి, ఫారెస్ట్ ప్రిన్సిపల్స్. ఒక్కొక్కటి డిస్కషన్ అనేటటువంటి చేయాలి. ఫస్ట్ ఇది సిబిడి, కన్జర్వేషన్ ఆన్ బయోడైవర్సిటీ వచ్చింది ఇక్కడే. అలాగే రెండోది UNFCCC, 3 Cలు అనమాట. UNFCCC ఏంటి? ఇదేంటంటే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్. ఇంపార్టెంట్ అండి ఇది మనకి. దాన్ని నియంత్రణకైతే తీసుకొచ్చారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎజెండా 21 అంటే ఇది ఏ శతాబ్దం? ఇది 21st century కదా, అందుకే మనం ఎజెండా 21 అని పెట్టుకున్నారనమాట. అలాగే గ్లోబల్ గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. అడవుల నిర్వహణకి మొట్టమొదటిసారిగా ఇది ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అయితే రిలీజ్ చేసింది అనమాట. అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా నాన్న? అయితే ఏంటి ఈ UNFCCC అంటే మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అంటాం. ఇది మనకి 94లో వచ్చింది. రియో సమ్మిట్ 92లో వచ్చింది కదా. ఈ అమలు అనేటటువంటిది ఈ UNFCCC అనేటటువంటిది మనకి UNFCCC అనేది ఎప్పుడు వచ్చింది? డిజర్టిఫికేషన్ నియంత్రించాలన్నమాట. అంటే ల్యాండ్ డిగ్రేషన్ న్యూట్రాలిటీని మనకి చేయాలి. అది మనకి దాని యొక్క ప్రిన్సిపల్ UNFCCC అనేటటువంటిది. తర్వాత మనకి క్యోటో ప్రోటోకాల్ ఇంపార్టెంట్. క్యోటో ప్రోటోకాల్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 1997లో వచ్చింది. ఇంపార్టెంట్. ఇది దేనికంటే ఇది అభివృద్ధి చెందిన దేశాలకు ఓన్లీ అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఇది మనకి గైడ్లైన్స్ ఇచ్చింది అనమాట. ఇంపార్టెంట్. అంటే ఇది ఏంటంటే లీగల్ బైండింగ్ అంటే దీనికి చట్టబద్ధత ఉందన్నమాట. అంటే ఇది పక్కాగా అభివృద్ధి చెందిన దేశాలు అమలుపరచాలని దాని ఉద్దేశం. క్యోటో ప్రోటోకాల్ 97. అలాగే కార్టజీనా ప్రోటోకాల్ 2000లో వచ్చింది. ఇంకో 2 ఉన్నాయి నాన్న, అంతేనే, మనకి ఎక్కువ ఉండవు. కార్టజీనా ప్రోటోకాల్ ఇంపార్టెంట్, మనకి 2000లో వచ్చింది అనమాట. ఇదేంటి? LMO మెయిన్ ప్రిన్సిపల్ మనకి. LMO కార్టజీనా ప్రిన్సిపల్ మనకి లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే బయోటెక్నాలజీ సేఫ్టీ గురించి అనమాట. ఇది బయోటెక్నాలజీ సేఫ్టీ గురించి లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే మనం మారుస్తాం కదా, చాలా జెనెటికల్లీ మారుస్తాం. బీటీ పత్తి ఉంది, ఆ జెనెటికల్లీ మాడిఫై చేసి ఈ యొక్క పత్తిలో ప్రవేశపెడతాం కదా, బ్యాసిల్లస్ థురింజెన్సిస్ అనేటటువంటి జీవిని. ఎలా అయితే ఆ జీవుల్ని మాడిఫై చేస్తామో వాటిని సంరక్షించుకోవాలన్నమాట. వాటి గురించి ఈ ప్రోటోకాల్ కార్టజీనా. అలాగే స్టాక్హోమ్ కన్వెన్షన్ 2001లో జరిగింది. స్టాక్హోమ్ కన్వెన్షన్ 2001లో మనకి జరిగింది నాన్న. ఇది దేనికంటే పెర్సిస్ట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ వాటిని నియంత్రించగలగాలన్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే కెమికల్ పొల్యూటెంట్స్ అనమాట, వాటిని నియంత్రించాలి.
స్టాక్హోమ్ కన్వెన్షన్. ఫస్ట్ ఇది కాన్ఫరెన్స్ గుర్తుంచుకోండి, ఇది కన్వెన్షన్. అలాగే లాస్ట్ నాన్న ఇంకో 2 ఉన్నాయి మనకి. ప్యారిస్ అగ్రిమెంట్ మనకు తెలుసు, 2015లో వచ్చిందని మనకు తెలుసు. అలాగే మనకి నగోయా ప్రోటోకాల్, ఇది కూడా ఇంపార్టెంటే. నగోయా ప్రోటోకాల్ మనకి 2010లో వచ్చింది, ఇంపార్టెంట్. ఇదేంటంటే ఏబిహెచ్, యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్, అంటే ఉన్న వనరుల్ని సద్వినియోగపరుచుకొని వచ్చేటటువంటి లాభాలని పంచుకోవాలన్నమాట. అది ఆ ప్రోటోకాల్, ఇంపార్టెంట్. అలాగే తరువాత మనకి ప్యారిస్ అగ్రిమెంట్ చెప్పుకున్నాము, 2015కి సంబంధించింది. కిగాలి సవరణ అమెండ్మెంట్, అది 2016లో వచ్చింది. కిగాలి సవరణ అనేటటువంటిది. ఇదే మనకి ఇంతకుముందు ఉన్నాయి కదా హైడ్రోఫ్లోరో కార్బన్స్, అక్కడ కాదు ఇక్కడ తగ్గించాలి. అది హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ తగ్గించాలి. ఇంతకుముందు ఏమున్నాయి, అక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్ ఉందని చెప్పుకున్నాం కదా, అక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్లో మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ అని చెప్పుకున్నాం. మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ వచ్చింది కదా, అక్కడ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. దాని మీద సమీక్ష 2016లో జరిపి ఇక్కడ ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని హైడ్రోఫ్లోరో కార్బన్స్, వాటికి బదులు వీటికి మార్చాలన్నమాట, మనం మారాలి. వాటి మీద ఇవి తక్కువ అనమాట పొల్యూషన్స్, అందుకే మారండి అనేసి ఈ యొక్క సవరణ చెప్తుంది అనమాట. ఇంతే మనకి ఇవన్నీ ఏంటి, ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్, అలాగే కన్వెన్షన్స్, అలాగే కాన్ఫరెన్సెస్, అవి మనకి ఇంపార్టెంట్ అనమాట. ప్రోటోకాల్ అంటే ఏంటన్నా, ఇది ఒక అగ్రిమెంట్. కాన్ఫరెన్స్, అలాగే ఇది కాన్ఫరెన్స్, ఇది కన్వెన్షన్. కన్వెన్షన్ అంటే జస్ట్ మామూలుగా మీటింగ్ పెట్టుకొని మనం ఉంటే తీర్మానాలు చేసుకుంటే కన్వెన్షన్. కాన్ఫరెన్స్ అంటే పెద్ద పెద్ద డెలిగేట్స్ అందరూ అటెండ్ అవుతారనమాట. నేను ఇచ్చేస్తాను అని చెప్తుంటారనమాట. అవి మనకి కాన్ఫరెన్సెస్ కింద వెళ్తాయన్నమాట. ఇటువంటి మనకి మూడింటి యొక్క డిఫరెన్స్లు ఇవి ఇంపార్టెంటే. ఇన్డెప్త్లో మనం ఎక్కడ చూస్తామంటే వీటిని 5th యూనిట్లో సమ్మిట్స్ చూస్తాం, అలాగే కాన్ఫరెన్సులు చూస్తాం, అలాగే ప్రోటోకాల్స్ చూస్తాం, అలాగే కాప్ సదస్సులు కూడా చూస్తాం అక్కడ. ఓకేనా, 31 ప్రస్తుతం 31 జరుగుతుంది, ఇంకా డిసైడ్ అవ్వలేదు. 2026లో మనకి ఆంటాలియాలో జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. కాప్ సదస్సులు కూడా డిస్కషన్ అనేటటువంటి చేస్తాం. ఇవన్నీ ప్రీవియస్లో మనం డిస్కస్ చేసాం, ప్రీవియస్ చాప్టర్లో. ఈ యొక్క బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో, అలాగే పులుల సంరక్షణ, జంతువులు సింహాల సంరక్షణ, మంచు చిరుత సంరక్షణ, ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కషన్ అయితే చేసాము. ఓకేనా, థ్యాంక్ యూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎందుకు ఫాస్ట్గా డిస్కషన్ చేసామంటే ఇది అంతగా అవసరం లేదు. ఇక్కడ మనం 5th యూనిట్లో చెప్తాం కాబట్టి 3rd యూనిట్లో లైట్గా చెప్పామన్నమాట. జస్ట్ ప్రోటోకాలు, వాటి యొక్క లక్ష్యం ఏంటో మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ.